ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేశాము. ఆ ఆపరేషన్ లో లాస్ట్ 2 days లో ఏపీ పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్ లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్ లో వాళ్ళు వచ్చారు. ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్ లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాలు, ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 4 సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్ ని సాధించారు. ఈ ఆపరేషన్ లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్ లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఇంపార్టెంట్ కార్డు కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26. ఆ లోపల మేము ఈ స్టేట్ లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్ కి, నా ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. స్టేట్ సేఫ్ గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్ గా రావాలా. డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్ ఈ స్టేట్ లో, ఏ సొసైటీలో, ఏ ప్లేస్. థ్యాంక్ యూ. అది అది ఆపరేషన్ డీటెయిల్స్ చెప్పము ఎవరికి ఇక్కడ. ఇప్పుడు మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది.